రూపాయలు పట్టణంలో, 1,50,000 రూపాయలు పల్లెలో విత్ స్థలం ఇల్లు కట్టుకోవడానికి ఎవడండి ఇచ్చింది? 1,50,000 2.5 లక్షలు నిజంగా సామాన్య పేదోడు వాళ్ళ కుటుంబం అంతా కలిపి కట్టుకుంటే చక్కగా కట్టుకోవచ్చు ఇల్లు. ఇవాళ పెరిగినాయి, ఇంకో 1,00,000 రూపాయలు అవసరం అవుతుంది, నో డౌట్, నేను ఒప్పుకుంటాను. కానీ ముఠా కార్మికులు వాళ్ళు కట్టుకోవాలనుకుంటే, పేదలందరూ కలిసి అనుకుంటే చక్కగా కట్టుకుంటారు. అంటే ఒకటి సార్, పేదలకు అందాల్సిన అయితే అందుతున్నాయి, ఇస్తున్నాయి, కానీ దాన్ని ఎక్కడ వైఫల్యం పార్టీదా లేదంటే మోడీ ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతున్నారు? ఇంతకుముందు జగన్ గారు ఏమన్నారు, నేను బట్టలు నొక్కుంటూ వెళ్ళిపోతాను, అది మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదేనా. అలాగే మోడీ ఇచ్చుకుంటా వెళ్ళిపోతున్నారు, పథకాలు పెట్టుకుంటా వెళ్ళిపోతున్నారు. ఇది కేంద్రానిది అని ఎవరు చెప్పాలి? చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు చెప్పండి, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు చెప్పండి. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అంటాడు, ఇంతవరకు ఒక్కటి అనుకుంటే అమలు చేసింది, బస్సు తప్పించి దిక్కుమొక్కు లేదు మిగతాయి. అదేదో దాని పేరు ఏమంటారు, రుణమాఫీ, ఇది చేసింది ఆయన. మిగతా ఏంది నేను ఎత్తున్నాను, మీరు అందరూ బతుకుతున్నది నా వల్ల అని చెప్పుకుంటున్నాడు లేదు రోజు. చంద్రబాబు నాయుడు అయితే మనల్ని మార్గదర్శనం చేస్తాడు, మనల్ని బంగారు కుటుంబాలు అంటాడు, ఏం చెప్తుంటాడు ఆయన. ఇవాళ మీ పిల్లలు ఉద్యోగం చేస్తానంటే నా వల్లే అంటాడు, మీ పిల్లలు హైదరాబాద్లో బతుకుతున్నారు నా వల్లే అంటాడు, మీరు అమెరికాలో ఉంటే నా వల్లే అంటాడు. మనం అది ఒప్పుకోకపోయినా పదే నా వల్లే అని ఈయన చెప్పుకోనక్కర్లా. ఇదిగో నేను కొంతమందికి సగమే పడిందంటే అది కేంద్రం కొంచెం డబ్బులు వేస్తుంది, అప్పుడు పడుతుందని వీళ్ళ క్లారిటీ ఇచ్చుకున్నారు. అది చెప్పే వరకు కొన్ని బీజేపీ ఎక్కడైనా